విభూది ఏదైతే ఉందో ఇది విభూది అంటే ఐశ్వర్యం, భూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం. మరి మహేశ్వర్యాన్ని ఇక్కడ ఎందుకు రాసుకుంటామంటే ఒరే ప్రపంచంలో ఏ ఐశ్వర్యం అయినా అల్టిమేట్గా ఇదేరా, రోజు కొంచెం రాసుకో నీకు ఐడియా వస్తుంది. అల్టిమేట్గా బాలయ్య చేతిలో ఫైనల్గా ఉండేది ఏంటి, ఎవడైనా ఎన్ని చూడలేదు రాజు అంటే. అలాంటి విభూది కొండ అండంలో అన్వయం ఒకటి. తెల్లగా ఉంటుంది కొండ, హిమాలయాలు తెల్లగా ఉంటాయి, స్వచ్ఛతకి మారిపోయారు. అనంతమైన అండ ఆ బంగారు కొండ లేదా మంచు కొండ లేదా విభూది. ఆ కొండ విభూది కొండ అని ప్రయోగించడం మాత్రం ఐ రియల్లీ ఎంజాయ్. అలాగే క్లైమాక్స్లో మనవాడు రాసిన సంస్కృత పల్లవి ఏంటి పల్లవి ఒకసారి అను. ఒకసారి పులకించేసింది అన్నమాట. అంటే లెండి ఇంకా చాలు, ఈ నిద్ర చాలు, ఇంకా తమను వస్తున్నాడు కొట్టండి. మేల్కొల్పు అంత స్ట్రాంగ్గా నిజంగా ఇది ఒక సినిమా కాదు, ఒక అనుభవం, ఒక అనుభూతి, ఒక ఆరాధన, ఒక దాన్ని అంటే విస్మయం, అంటే విభ్రాంతి చెందుతాడే మనిషి, అలా స్టన్ అయిపోయి చూడడం. అది ఈ సినిమాలో సాధ్యపడిందంటే ఇది ఒక్కళ్ళ కృషి కాదు. ఎప్పుడైనా సరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఏమన్నా ఓనర్ ఆఫ్ ద షిప్, మిగతా అందరూ నడిపారు పడవని. ఆ పరమేశ్వరుడి కృప ఉంది పైన. ఒక 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 ఆర్టిస్ట్కి జన్మ సాఫల్యం అంటే ఇప్పుడు అన్నగారు చేసిన చాలా వేషాలు ఉన్నాయి కదా, రాముడుగా కృష్ణుడిగా. ఇవాళ ఆ వేషంగా ఎవడు ఫీల్ అవ్వాలా, చాలా కాలం ఇంట్లో ఫోటోలు ఇంట్లో దేవుడి ప్లేస్లో పెట్టారు. అలాగా ఒక చేతన, ఒక విస్మయం కలిగించిన బాలకృష్ణ జీవితంలో ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం. కథ మొదలైనప్పుడు డైరెక్టర్ గారు మాట రాశారు, ఎప్పుడు ముగింపు వాక్యాలు గొప్పగా రాస్తాం కదా, అంటే మనం ఎక్కడ మొదలు పెడుతున్నాం అన్నదే చాలా గొప్ప విషయం. దీంట్లో మొదటి మాటగా ఆయన రాశారు, శివుడు సాధ్యం మనం సాధనం అని. అంటే అది అక్కడ మొదలైంది కథ, అక్కడ పుట్టింది కథ. బాలయ్య గారి గురించి ఇప్పుడు గురుగారు ఒక మాట చెప్తారు సార్, అంటే ఆ కలశంలో ఉంది అమృతం అయితే ఆఖరి చుక్కలో కూడా అమృతమే ఉంటుంది. అదే కదా, అంటే మనం ఎంత చెప్తున్నాం, మూసేవారు ఎవరు, గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద నిలబెట్టేవారు ఎవరు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. దాని గురించి చెప్తూ మహాభారతంలో తిక్కనంత గొప్ప పద్యం ఉంటుంది, యవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు అని. అంటే అలాంటి వ్యక్తి బాలయ్య బాబు తోటి ఏ మాట చెప్పిస్తే అది ప్రణవమై మోగుద్ది అనేది అద్భుతంగా ఆయన ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. డిజైన్ నేను అదే చెప్తాను, అంటే మన తిరుపతి కొండకి బస్సు వెళ్తుంది, వెనకాల ఘాట్ ఎలిజిబుల్ అని రాసి ఉంటుంది. ఇది బస్సు కరెక్ట్గా డివోటీస్ని పైకి తీసుకెళ్ళడం. సో అలా ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఓకే ఇతను ఎలిజిబుల్. ఈ సినిమా పూర్తవడంలో ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓకే బోయపాటి గారికి శక్తి ఉంది ఈ సినిమాని వెళ్ళి ఇంతమంది ఇంత వరల్డ్కి చెప్పడం, తమకి శక్తి ఉంది ఇలా దీన్ని ఇది చేయడం. ఇది బికాస్ అఘోర మంత్రాలు పాడడం చాలా రేర్ స్వామి. అసలు ఆ ఎనర్జీ పడుకోనివ్వదు, ఫ్రెష్గా ఉంటుంది. నేను పడుకోలేదు బట్ ఫ్రెష్గా ఉన్నాను, 24 గంటలు అసలు ఫ్రెష్గా ఉన్నాను. ఎలా ఫ్రిడ్జ్లో యాపిల్ లాగే ఉన్నాను. అఘోర శబ్దానికి మన వాళ్ళు జుట్టు బెరబోసుకుంటారు, గోల్డ్ పెంచుకుంటారు, ఏవో తింటారు. అఘోరం అంటే ఘోరం కానిది అని అర్థం. అయితే అంటే వాళ్ళ ప్రపంచంలో ఏదైనా చెత్తను కూడా మేము స్వీకరించేస్తాం, ఇది సృష్టిలో భాగం. ఇది అది అసలు విషయం. అలాగే మన పాత్రధారుడు ఒక వేషం వేసినప్పుడు వేషం వేసేసాను అలా కాకుండా ఒక నియమ నిబంధనప్పుడు అన్నగారు ఉపవాసం ఉండేవాడు, కొన్ని నియమాలు పాటించేవాడు. నాకు అనిపిస్తుంది అన్నమాట, ఈ వేషం నాకు రామలక్ష్మణుల ఇంటర్వ్యూ ఎక్కడ చూసా, అంత చలిలో హిమాలయాల్లో ఎంతో కష్టపెట్టాం ఆయన్ని, ఆయన ఎక్కడా విసుక్కోలేదు. అంటే ఆ పాత్ర పట్ల ఆయనకున్న నిబద్ధత. అదే కాదు ఈ సినిమా చేయటానికి అసలు మెయిన్ మూలం ఆయనే. నేను వెళ్ళి కూర్చొని బాబు సింహ లెజెండ్ 2 సోషల్ ఫిల్మ్స్ చేసాం మనం, ఇప్పుడు 3వది కూడా మళ్ళీ సోషల్ ఫిల్మ్ అంటే మీటర్ భయంకరంగా తొక్కాల్సిందే తప్ప
వేరే మార్గం లేదు, తర్వాత చేయలేము అని అంటే మరి ఏం చేద్దామండి. నా దగ్గర ఒక అఘోరా క్యారెక్టర్ ఉంది, అంటే ఒక ధర్మాన్ని కరెక్ట్గా తీసుకెళ్లి దేశం ముందు నిలబెట్టే ఒక అఘోరా క్యారెక్టర్ ఉంది అని అంటే, అఘోరా అంటే ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పారండి, జుట్టు విరబోసుకొని అది లేకుండా అవి వేసుకొని అవి స్వీకరిస్తూ ఉంటారు అన్నది వాళ్ళే బాబు. కాకపోతే బాలయ్య గారను బోయపాటిది కాదుగా, మనం తీసుకెళ్లే విధానం ఒకటి ఉంటుంది కదా. అంటే టైం స్టార్ట్ అయిందండి, ఓన్లీ 30 సెకండ్స్లో, సరే గెటప్ టెస్ట్ ఎప్పుడు, ఇంతేనండి కదా. ఎందుకు నువ్వు అనుకున్నావు కదా, నువ్వు కాన్ఫిడెంట్ కదా, చాలు నాకొద్దు, గెటప్ టెస్ట్ ఎప్పుడు, ఓకే బాబు మీరు చెప్పండి మంచి రోజు, ఓకే అయిపోయింది, అంతే అండి. ఇక దానికి మించి అసలు ఇక ఎక్కడ డిస్కషన్ కూడా లేదు, వెళ్ళిపోయాం. సో అప్పుడు ఏంటంటే గురుగారు ఇలాంటిది అద్భుతంగా చేయగలం, ఎందుకంటే మనకు బాధ్యత పెరిగింది. ఈ సినిమా కూడా గురుగారు చేసేటప్పుడే నాకు ఐడియా ఉంది గురుగారు, ఇది డబ్బుతో కాదు, మనసుతో చేయాలి. ఇది డబ్బుతో కాదు, ఇది మనుషుల మనసులోకి వెళ్ళాలి. ఇది డబ్బు కాదు, ఇది అందరికీ చేరాలి. ఇదే కాన్సెప్ట్ గురుగారు. అందుకనే ఈ సినిమాలో దైవత్వమే కాదు, ధర్మం అంటే ఏంటో చెప్పాను. మన దేశం ఎలాంటి గొప్ప దేశమో చెప్పాము. మనల్ని ఎవరు ఈ రోజు వరకు గురుగారు ధర్మం గురించి చెప్పారు, మీరు చెప్పారు, వారు లెటర్ గురించి చెప్పారు 1850ది. నేను ఇంక అంత ముందు నుంచి వచ్చాను గురుగారు. అసలు మన రాజులేంటి, మన రాజ్యాలేంటి, ఎన్ని సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళని ఎవరు జయించలేక ఎలా విడగొట్టారు, అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి ఇప్పుడు దీనిలో కరెక్ట్ చెప్పించాను గురుగారు. అది కూడా ఒక చైనీతో చెప్పించాను. భగవద్గీత అనేది ఒక రిటైర్డ్ చైనీస్ జనరల్ చదువుతూ ఉంటాడు, స్టడీ చేస్తుంటాడు, మనం చేయం. వాళ్ళు చేసి అతను చెప్తాడు అసలు ఏంటంటే భారతదేశాన్ని కొట్టాలంటే మూలలో కొట్టడం కాదు, మూలానికి వెళ్ళి కొట్టాలి, అదే వాళ్ళ దేవుడు అని చెప్పి. హతోవా ప్రాప్స్యసే స్వర్గం, పోయావా స్వర్గం వస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం, గెలిచావా యావత్ భూమండలాన్ని. తస్మాత్ ఉత్తిష్ట కౌంతే, ఇది భారతీయుడికి చెప్తున్నాడు. ప్రతి భారతీయుడికి మనం ఈ సినిమా ద్వారా ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. సి ఇట్ ఈస్ ఎ మోటివేషనల్ భగవద్గీత. దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు సభాముఖంగా ఆ సందర్భం వచ్చిన మన వాళ్ళు పోయినప్పుడు పెడతారు. ఎప్పుడో పొరపాటున ఎవడో పెట్టాడు, ఎవడన్నా ఇంట్లో భగవద్గీత వస్తుంటే అయ్యో నిన్న బాగానే ఉన్నాడు కదా అనే స్థితికి వచ్చింది. కాదు, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మోటివేషనల్ పుస్తకం. ఈ సినిమా ద్వారా యావత్ భారతదేశానికి, యావత్ యూత్కి, ప్రపంచానికి ఏం చెప్తున్నామంటే లేవండి, ఉత్తిష్టగా ఉంది, యుద్ధం చేయి, జీవిత సమరం. ఇప్పుడు భారతం ఎక్కడో లేదు, మనలోనే. పంచేంద్రియాలు, పంచ పాండవులు, అనంతమైన కోరికలు కౌరవులు, మనస్సు అర్జునుడు, బుద్ధి కృష్ణుడు, యుద్ధం కురుక్షేత్రం. చాల్ ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి అంటే కలిపితే ఏమవుతుంది, బాబోయ్, అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్,